ఇప్పుడు దేశ రాజకీయాలలో మోదీ హవా నడుస్తోంది. ఆయనకేమో ప్రాంతీయ పార్టీలంటే గిట్టదు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు తమను తాము కాపాడుకోవడానికి ఏం చెయ్యాలి, ఉన్నపళంగా తమ పార్టీల పరిస్థితి తలకిందులుగా ఎందుకు మారుతోంది అన్న విషయమై ఆయా పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. విచిత్రమేమిటంటే బీజేపీతో జట్టు కట్టిన ప్రాంతీయ పార్టీలు కూడా క్రమంగా బలహీనపడడాన్ని చూస్తున్నాం. బీహార్లో జేడీయూనే ఇందుకు నిదర్శనం. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో ప్రారంభంలో బీజేపీ జట్టు కట్టింది. దశాబ్దం తిరిగేసరికి బీజేపీ ప్రధాన పార్టీగా ఎదిగింది. జేడీయూ బలహీనపడింది. నితీష్ కుమార్ కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని బీజేపీ నేత సామ్రాట్ చౌదరికి ఆ పదవిని కట్టబెట్టారు. ఇదిలా ఉండగా దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న సమయంలోనే ఆ పార్టీ పోకడలను నిరసిస్తూ ప్రాంతీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. తెలుగు నాట ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీ పుట్టుకొచ్చింది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, బీహార్లో ఆర్జేడీ, జేడీయూ, ఒడిశాలో బిజు జనతాదళ్, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పేరిట ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. ప్రారంభంలో ఈ పార్టీలన్నింటినీ ప్రజలు ఆదరించారు. పలు పార్టీలు అధికారంలోకొచ్చాయి. ఆ తర్వాత కొన్ని పార్టీలు అసలు లక్ష్యాలకు దూరంగా జరిగి ప్రజల ఆదరణ కోల్పోయాయి. బహుజన్ సమాజ్ పార్టీనే తీసుకుందాం. బహుజనులకు రాజ్యాధికారం కోసం కాన్షీరాం ఏర్పాటు చేసిన ఈ పార్టీ మాయావతి నేతృత్వంలో లక్ష్యాలకు దూరమయ్యింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయావతి తన పోకడల ద్వారా ప్రజలకు దూరమయ్యారు. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి గాల్లో దీపంలా కొట్టుమిట్టాడుతోంది. బహుజన్ సమాజ్ పార్టీతో పాటు సమాజ్వాదీ పార్టీ కూడా ఉత్తరప్రదేశ్లో ఒక వెలుగు వెలిగింది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా మిగిలింది. బీహార్లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. కుటుంబ పాలనకు పెద్దపీట వేశారు. మొత్తంగా చూస్తే ఉత్తరప్రదేశ్, బీహార్లో ప్రాంతీయ పార్టీల అధిపతులు వాటిని తమ సొంత ఆస్తులుగా మార్చుకున్నారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు తాము ఎవ్వరికీ జవాబుదారీ కాదన్నట్టుగా వ్యవహరించాయి. ఇక అవినీతి విషయం చెప్పాల్సిన పనే లేదు. ఈ కారణంగానే ఆయా పార్టీల భవిష్యత్తు మసగబారుతూ వచ్చింది. అధికారంలోకొస్తామన్న ఆశలేని పార్టీలలో రాజకీయ నాయకులు కొనసాగే పరిస్థితులు ఇప్పుడు లేవు కనుక సమాజ్వాదీ పార్టీ పైన కూడా భారతీయ జనతా పార్టీ పంజా విసరబోతోందని ప్రచారం జరుగుతోంది. రాజకీయ పార్టీలను సొంత జాగీర్లుగా మార్చుకున్న సందర్భాలలో నాయకులు సహజంగానే ప్రజలకు దూరమవుతారు. మహారాష్ట్రలో కూడా మరాఠీల రక్షణ కోసం శివసేనను ఏర్పాటు చేశారు. బాల్ ఠాక్రే మరణం తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే రెండు శిబిరాలుగా విడిపోయారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకుని అధికారంలోకొచ్చింది. అయితే ఉద్ధవ్ పోకడల వల్ల ఆ పార్టీ నుంచి ఏక్నాథ్ షిండే విడిపోయి శివసేనను సొంతం చేసుకున్నారు. షిండే నేతృత్వంలోని పార్టీని అసలైన శివసేనగా సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. నిజానికి ఎన్నికల సందర్భంగా షిండే సమర్పించిన బీఫామ్పై కూడా ఉద్ధవ్ ఠాక్రే సంతకం మాత్రమే ఉంది. ఎన్నికల్లో బీఫామ్లిచ్చిన వారిది కాకుండా మరొకరిది అసలైన పార్టీ ఎలా అవుతుందో తెలియదు. మొత్తంగా చూస్తే ఏ లక్ష్యం కోసం శివసేన ఏర్పడిందో ఆ లక్ష్యానికి దూరంగా జరిగింది. ఈ క్రమంలోనే పార్టీలో చీలికలు, పీలికలు. తప్పు చేసినా చేస్తున్న పార్టీలను ప్రజలు శిక్షించాలి కానీ అధికారం ఉందని ఇంకో పార్టీ కబళించడమేమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవ్వడం సహజం. ఈ ప్రశ్నకు కూడా ఏదో ఒకరోజు ప్రజలే సమాధానం చెబుతారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని నిలువరించడం ఎలా అని ప్రధాన రాజకీయ పార్టీలు తలలు పట్టుకునేవి. కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగానే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయని మరిచిపోకూడదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పోకడలు సమ్మతం కాని పక్షంలో
ప్రజలే సరిదిద్దే బాధ్యత తీసుకుంటారు. అదెప్పుడు అంటే సమయం వచ్చినప్పుడు అని చెప్పుకోవాలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 3 దశాబ్దాల తర్వాత కదా కాంగ్రెస్ పార్టీకి తొలి ఎదురు దెబ్బ తగిలింది. మోదీ షాలు తప్పు చేస్తున్నారన్న నిర్ణయానికి ప్రజలొస్తే తమదైన శైలిలో శిక్ష వేస్తారు.